సో హై గైస్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ప్రొఫెషనల్గా థంబ్నెయిల్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో మన మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారు. సో వాళ్ళ కోసం సింప్లెస్ట్ మెథడ్ ద్వారా థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్కి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సింది పిక్సెల్ ల్యాబ్ యాప్. మీకు పిక్సెల్ ల్యాబ్ లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలాగ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, సైజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ మీద క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఒకే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పటికి యూట్యూబ్కి థంబ్నెయిల్కి సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి థర్డ్ ఉంది, ఫోర్త్ వన్ చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ బేసిక్ కలర్స్ ఉంటాయి. మీకు గ్రేడియంట్ కావాలంటే కింద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద ఇస్తాను. సో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఏ అయితే కావాల్సిన ఐటమ్స్ ఏవైతే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అవి కంపల్సరీగా మీకు పిఎన్జీ ఫార్మాట్లోకి మీరు చేసుకుని ఉండాలి. సో పిఎన్జీ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇమేజ్ అనేది రావాల్సి ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్ అయితే ఇచ్చారు కదా, సో ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో పైన ఐకార్డులు ఇస్తాను, ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మన చేతితోటి డ్రాగ్ చేస్తే పెరుగుతుంది. సో ఈ విధంగా సో మనకి పర్ఫెక్ట్ సెట్ అయ్యేటప్పుడు వదిలేసండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. మనకి టైటిల్ అయితే కావాలి కాబట్టి టైటిల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి టైటిల్ వస్తుంది. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మీరు ఏదైతే టైటిల్ అనుకుంటున్నారో ఆ టైటిల్ అయితే ఇచ్చేసి టైప్ చేసి, నేనైతే ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి ఈ టైటిల్ సో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే బ్యాక్ వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా మా సైజ్ అనేది. సో పక్కన ఉన్నది ఇమేజ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాక్ సింబల్ అయితే ఉంటుంది. లాక్ చేస్తే మీకు అది కదలదు, తర్వాత సెలెక్ట్ అవ్వదు. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లాక్ అయితే తీయాలి. సో ఈ విధంగా మన పక్కన ఉన్న ఐటమ్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కొద్దిగా లాంగ్ చేసి మీకు ఎంత కావాలో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేశాను. మిగతాది కూడా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అవి కూడా కంపల్సరీగా మీకు పిఎన్జీలోకి మాత్రమే ఉండాలి, లేదంటే థంబ్నెయిల్ అంత నీట్గా రాదు. సో ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చింది. ఇంకా మనకి ఇంకొక ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజ్ని కూడా తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకొని సైజ్ అయితే పెంచుకుంటున్నాను. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు దీన్ని లాక్ చేసేయండి, మిగతా ఐటమ్ డిస్టర్బ్ అయితే అవ్వు. సో ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత మీకు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్. సో ఈ విధంగా అయితే వస్తుంది. మనం సైజ్ అనేది తగ్గించుకొని ఈ విధంగా అయితే వచ్చు. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ప్రతి ఇమేజ్కి కొద్దిగా డల్నెస్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనం ఒక్కో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసాం కదా, దీనికి ఇక్కడ మనకి వేసే తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది. స్ట్రోక్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది, టిక్ మార్క్ చేయండి. తర్వాత మీకు షాడో అని ఉంటుంది, షాడోని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చి షాడో మీకు ఎంత కావాలంత అయితే పెంచుకోండి. రైట్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది. సో ఇది కూడా అలా అంతే. సో ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీ ఇమేజ్ ఏదైతే ఉందో థంబ్నెయిల్ సూపర్ అయితే వస్తుంది.
సో ఈ విధంగా ఇప్పుడు మనకి కలర్ అనేది కొద్దిగా డల్‌గా కనబడుతుంది కాబట్టి బ్రైట్‌నెస్ ఇయన్నీ పెంచుకోవాలి కాబట్టి సో మీరు ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు థర్డ్ ఆప్షన్‌లోని ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉంటది. ఇగో కలర్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకొని మీరు సాచురేషన్ కూడా పెంచుకోండి. అలాగే మీకు బ్రైట్‌నెస్ కూడా పెంచుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. సో అలాగే మీ ప్రతి ఇమేజ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్‌ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా. సారీ. సో ఈ విధంగా అయితే నేను కూడా సాచురేషన్ పెంచాను. బ్రైట్‌నెస్ కొద్దిగా పెంచాను. సో ఈ విధంగా అయితే వచ్చింది కాబట్టి రైట్ టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ అనేది మన హైలైట్‌కి కనిపించాలి కాబట్టి ఇప్పుడు టెక్స్ట్‌ని క్లిక్ చేసి ఇక్కడ రెండో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఏ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది ఫాంట్ మార్చుకోండి ముందు. మనకి బేసిక్‌లో మై ఫాంట్స్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి నచ్చిన ఫాంట్స్ అయితే మనం ఉంటాయి మీకు మై ఫాంట్స్‌లోని. సో మై ఫాంట్స్‌లోని మీకు లేకపోతే కొత్తగా థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు కొత్తగా మంచి ఫాంట్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఫాంట్స్‌ని పిక్సెల్ ల్యాబ్‌లోకి ఎలాగా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో చూడకపోతే ఆ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అది కూడా చూడండి. మీకు మంచి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. అవి చూసి మీరు ఇందులో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసి నేను సైజుని అయితే పెంచుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం అంతా అయిపోయింది కాబట్టి సో మీకు ఇంకా షాడో ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇమేజ్‌కి ఇక్కడ షాడో ఎఫెక్ట్ అయితే మీరు ఇచ్చుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం సేవ్ అయితే చేసుకోవచ్చు సింపుల్‌గా. సేవ్ యాజ్ మీద ఉంది కదా. సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కస్టమ్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేసుకొని అల్ట్రా అని ఉంది కదా లాస్ట్‌లోని దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయితే అయిపోతుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే థంబ్‌నెయిల్ ఈజీగా ఒక ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఎక్కడ మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి బ్యాక్‌కి వెళ్ళి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి కంపల్సరీగా. ప్రతి అప్డేట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వస్తున్నాయి అనేది. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.